అందరికీ నమస్కారం అండి. ప్రజెంట్ ఏంటంటే కటింగ్ చేసే ఒక యువకుడు గణేష్ అనే అబ్బాయి బొప్పాయి సాగు గురించి కొన్ని విషయాలు చెప్తా అన్నయ్య అని చెప్పేసి చెప్పిండు నాకు ఆయన. మాకు రైల్వే కోడూరులో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, అక్కడ మేము ఎలా పాటిస్తాము, మీ కాడ వేరేలాగా పాటిస్తున్నారు, సో తేడా ఏంటి అని చెప్పేసి ఆయన అంటాడు. నేనేం చెప్పానంటే సరే నీ కాడ ఎలా పాటిస్తారో నువ్వు చెప్పు ఫస్ట్, నేను కూడా చెప్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రైతుతోనే అంటే అక్కడ చిన్న వయసు అయింది, ఆ రైతుతోనే మనం తెలుసుకుందాము ఆయన ఏం చెప్తాడో ఎలా చెప్తాడో. సో మీరు కూడా పూర్తి వీడియో చూసేయండి. ఇట్రండి కొంచెం. తమ్ముడు నమస్తే. తమ్ముడు నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు కూర్చోండి. గణేష్. గణేషు. ఎక్కడ మీది? మాది కడప. కడప అంటే కడపలో ఎక్కడ? రైల్వే కోడూరు. రైల్వే కోడూరు. రైల్వే కోడూరు కనిపిస్తున్నాం ఇద్దరం. రైల్వే కోడూరు. నీవు చేసే పని ఏంటి? మేము బొప్పాయి కటింగ్ చేస్తాము. బొప్పాయి కటింగ్ చేస్తూ ఉంటారు. సో నా ప్రతి వీడియోలో ఎక్కువ శాతం రైల్వే కోడూరు వాళ్ళే ఉన్నారు మీరు. సో మీరు నేను ఒక తమ్ముడు అన్నదమ్ములాగా కలిసే ఉంటున్నాము. చాలా వరకు మంచిది అది. క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు, అదొక మెయిన్ పాయింట్. ఎంత క్యాస్ట్ ఏ క్యాస్ట్ ఉన్నా కూడా అన్నదమ్ములాగా ఉంటేనే బాగుంటుంది, కుల మత భేదాలు లేకుండా. సో మన వీడియో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. కుల మత భేదాలు లేకుండా చేసుకుంటే మంచిదండి. క్యాస్ట్ ఫీలింగ్ ఎప్పుడు ఎవరికి బనికి రాదు, అది ఏ మంచికి బనికి రాదు. అందరూ మంచిగా ఉంటేనే మంచితనం ఉంటుంది. సో మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎవరికైనా సరే ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి కామెంట్ చేయండి, ఫోన్ కూడా చేయొచ్చు. మీ పంట పొలాల్లో ఏదైనా సరే సమస్య ఉంటే జస్ట్ మన వాట్సాప్కి ఒక ఇమేజెస్ పెట్టండి, సరిపోద్ది. ఓకేనా? లేకపోతే ఫోన్ చేయండి. పంట గురించి ఏదైనా సరే మీకు సలహా కావాలి అన్నా తెలుసో తెలియకో కొన్ని మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. ఆ మిస్టేక్ గురించి మీరు బాధపడకండి. చిన్న మిస్టేక్ ఉన్న దానికి సొల్యూషన్ ఇచ్చే బాధ్యత నాది. నాకు తెలియకపోయినా కూడా తోటి రైతులైనా సరే, తోటి ఇంకా ఫెడ్సెట్ షాప్ వాళ్ళకైనా సరే, ఏదైనా సరే బొప్పాయి మీద అవగాహన ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకైనా సరే అడిగి మరీ మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది. మీకు 100% రిజల్ట్ తేవడం కూడా జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు నేనే చెప్పగలుగుతాను, తెలియకపోయినా సరే చెప్పడం నా ధర్మం కాబట్టి చెప్తాను. సో ఇప్పుడైతే మన తమ్ముడితో మాట్లాడదాం. మీ పేరు గణేష్ కదా? మీ పేరు వచ్చేసి. సో ఈరోజు మనకి అక్కడ రైల్వే కోడూరుకి ఇక్కడ మా యొక్క ఏరియాకి అంటే ప్రతి ఏరియా మీకు మాకు జరిగే డిఫరెన్స్ ఏంది, మీ సాగు ఏంటి, మా సాగు ఏంటి. ఇందాక నువ్వు కాయ గురించి ఏదో సొట్టు గురించి అన్నావు, చెట్టు గురించి ఏదో అన్నావు. సో నీకు ఏది అనిపిస్తే అది చెప్పు, ఎందుకంటే రైతులు మన వీడియో ప్రతి చూస్తూ ఉంటారు. నీకు ఎంతవరకు తెలిసేంతవరకు చెప్పు నాన్న, ఇబ్బంది ఏం పడకు, నీకు తెలిసిందే చెప్పు. ఓకేనా? చెప్పండి నా. ఇప్పుడు మామూలుగా బొప్పాయి పైరుకి వచ్చినప్పటికీ కాయ సొట్టగా పోతున్నదని చెప్పి చాలా మంది రైతులు బాధపడుతూ ఉంటారు. గట్టిగా చెప్పు. చాలా మంది రైతులు బాధపడుతూ ఉంటారు. ఇంత కష్టపడినాం కదా, ఈ కాయ ఎందుకు సొట్టపోయింది, ఈ పండు ఎందుకు రాలిపోయింది, ఈ చెట్టు ఎందుకు ఆడిపోయింది, దీనికి ఆకులు ఎందుకు లేవు అని చెప్పి చాలా మంది బాధపడతా అన్న. అలాంటి ప్రతి ఒక్క రైతన్నకి నేను చెప్పబోయేది ఏంటంటే, అన్న ఏదైనా కానీ మనం కరెక్ట్ టయానికి వేయాలన్నా, ఎరువు కానీ మందులు కానీ స్ప్రే కానీ, ఆకు పురుగు పట్టినప్పుడే దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఆకు పురుగు పడి 2 రోజులకి యాక్షన్ తీసుకుంటే అక్కడ మనం చేసేది ఏం లేదన్నా. అంటే మన చేయి దాటిపాకు ముందే మన చేతిలో పెట్టుకొని మనం పంటని బాగా చూసుకోవాలన్నా. అలాంటి కరెక్ట్ టయానికి మంచి మంచి కరెక్ట్ అయిన మందులు ఇస్తూ ఉంటే ఆ కాయ అనేది సొట్టబాకుండా అంటే ఇప్పుడు జరిగేది ఫస్ట్ ఒకటి పాయింట్ చెప్పండి. అంటే మీరు దేని గురించి చెప్దాం అనుకుంటున్నారు? కాయ సొట్టు గురించా? కాయ సొట్టు ఎందుకు పోతుంది, కాయ సొట్టు ఎందుకు వస్తుంది, అసలు దేనికి వస్తుంది చెప్పండి. మీరు తగిన ఎరువులు వేయలేకపోవచ్చు, అంటే సరైన స్ప్రే చేయకపోవచ్చు. మీరు చేసినా కూడా కరెక్ట్ టైంకి చేయాలి. ప్లాంట్కి సరైన పోషకాలు ఇవ్వకపోతే సొట్టు పడిద్ది అంటున్నారు మీరు, అది కరెక్టే. ఒకవేళ మీరు కరెక్ట్ టైంకి ఇక్కున్నా కూడా మీకు ఇబ్బంది పడుతుంది. ఏది మనం ఒక ఇప్పుడు టైంకి ఇవ్వకపోతే కాయ సొట్టుపడే అవకాశం ఉన్నది. ఆ కాయకి చెట్టులో బలం లేకపోతే కాయలో బలం ఉండదు కదా. కాయలో బలం లేనప్పుడు ఆ కాయ ఎట్టయినా బావచ్చు కదా. మనకి ఐరన్ డెఫిషియన్సీ ఎలా ఉంటుందో అలాగే చెట్టుకు కూడా బలం అనేది మెయిన్గా ఉండాలి. యాక్చువల్గా ఇప్పుడు ఈ చెట్టు చూడన్నా, ఈ ఏదైనా సొట్టు ఉందా? లేదు, ఫుల్ షైనింగ్ ఉంది, బాగుంది కదా. అలాగే వచ్చేసి ఈ చెట్టు చూడన్నా ఫుల్ వీక్ గా ఉంది. ఇది చూడన్నా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో పోషకాలు లేవు.
లేవు, దీంట్లో ఐరన్ లేదు, చెట్లో ఏం లేదు. అందుకని చెప్పి ఈ కాయలు కూడా చిన్న ఎప్పుడే ఇట్లా పట్టీలు వచ్చి రాలిపోవడం జరుగుతుందా. ఇది పొద్దునేమో రాలిపోయింది. కూర్చొని చెప్పు. అనే కూడా 15 నెంబర్ వేస్తే ఏం లాభం, 786 వేస్తే ఏం లాభం అని 15 నెంబర్ వేసిన దానివల్ల కాయ 8 వస్తుంది, బాగా దిగుబడి బాగా వస్తుంది, కాపు కూడా బాగా వస్తుంది అన్న. రైతుకి ₹1 మిగులుతుంది. అదే 786 అనేవనుకో అది వెయిట్ ఉండదు, కాపు కూడా ఎందుకు ఉండదు. 786 వెయిట్ ఉండదునా. ఎందుకంటే దీంట్లో మొత్తం మీకు కాయ కట్ చేసి చూపించి ఇంకా క్లారిటీ తెలుస్తుంది. ఒకవేళ మీరు ఖాళీగా ఉన్నప్పుడు కాయ కట్ చేసి చూడండి అది ఎందుకు ఏమని. దాంట్లో తొర్ర బాగా దీంట్లో మొత్తం ఉంటుంది. అవునా, మీరు కాయ కట్ చేసి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఏ రైతుకన్నా. నాకన్నీ తెలుసు, కానీ నీ వల్ల ఏదంటే నీకెంత తెలుసు అది చెప్పు వీడియో అంటాను. నాకు తెలియదు ఇక్కడ ఏది లేదు బొప్పాయి గురించి, నీ పూర్తిగా తెలుసు. అదే మీకు తెలుసు, మా పక్క జరిగేది చెప్పు. మా సేద్దానికి వేస్తారా నెంబర్ 15 అనేది ఎక్కువ. మా దగ్గర 786 వేస్తాను, 15 నెంబర్ బెయిర్ 76 వేస్తారు, నెంబర్ 15 ఎందుకని మేము 15 నెంబర్ ఎక్కువ యూజ్ చేయము. దేనికంటే మాకు మీరే అన్నారు కదా, మేము తూకం వస్తుంది నా, కానీ మేము ఎక్కువ యూజ్ చేయము. అసలు 15 నెంబర్ వెయ్యి, 15 నెంబర్ వేస్ట్ అని చెప్పేసి. 15 నెంబర్ వేస్ట్ అని కాదు, మా పక్క 15 నెంబర్కి అంత రేట్ ఉండదు. ఎందుకు మరి మీ కాడ రేట్ లేదని మీరు రేట్ లేదు అంటే నష్టపోవాలి. మీ దగ్గర అయితే ఖచ్చితంగా 15 నెంబర్ మీ దగ్గర ఉంటుంది నా. ఎందుకంటే మా దగ్గర వచ్చేసి 6 నెలల 7 నెలలు స్టార్టింగ్ అవుతాయినా. 7 నెలలో 15 నెంబర్కి రేటింగ్ ఉండదు. ఇది వచ్చేసి ఇది 3 నెలల నుంచి 5 నెలల దాకా, 5 నెలల 6 నెలల దాకా, 5 నెలల లాస్ట్ దాకా 15 నెంబర్కి అనేది రేటింగ్ ఉంటుంది నా. మళ్ళా 6 నెలలు అయిపోయిన తర్వాత 15 నెంబర్కి డేట్గా రేట్ పడిపోతుంది. ఎంత పడిపోతుంది అంటే ₹10 ఉంటే ₹10లో 8 రూపాయలు పడిపోతుంది నా. ₹7 కనీసం ₹7 అయినా పడిపోతుంది. అందుకని చెప్పి మా పక్క 15 నెంబర్ యూజ్ చేయకుండా ఇది 786 యూజ్ చేస్తారన్న. ఎందుకంటే ఇప్పుడు మీరు 15 నెంబర్ వేసుకోవచ్చు, మీకేం లాస్ రాదు. మీరు 15 నెంబర్ వేసుకున్న వల్ల మీకు ₹10 మిగులుతుంది. అదే 15 నెంబర్ మేము వేస్తే మాకు ఏం మిగలదు. అంటే మీ సైడ్ దళారు సిండికేట్ మొత్తం కూడా నెంబర్ 15కి సపోర్ట్ చేయలేదు ఇంకా. అవునన్నయ్య, అక్కడ వాసన చెప్పాలి, అక్కడ మీ దళారులు మొత్తం 76కే డీలర్లు తీసుకున్నారు. సో దానివల్ల అక్కడ నెంబర్ 15 అక్కడ సాగు చేయట్లేదు ఎవరైనా సరే. సో దీని మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంటే మళ్ళీ అదే రైతులు కూడా ఒక మినిమం 100 రైతులు, ఒక 50 మంది రైతులు సరే ఖచ్చితంగా వేసి దళారు అడిగి అప్పుడు సాగు చేసుకోవచ్చు. అది ఒక లెక్క ఉంటుంది. ఒక్కళ్ళే వేస్తా అంటే అక్కడ దళారు అనేది ఒప్పుకోడు, మార్కెటింగ్ ఉండదు. అదైతే నిజం చాలా వరకు అయితే, అంతేనా? అయితే ఇప్పుడు ఇందాక నువ్వు అన్నావు కదా మగ చెట్టు గురించి, దాని గురించి ఒకసారి చెప్పు. మన రైతులు చాలా వరకు మొక్కలు కొనేటప్పుడు అన్ని మొక్కలు ఒకటేలే అని చెప్పి అన్ని మొక్కలు తీసుకుంటారన్న. ఆ మొక్క పెరిగే కొద్దు బాధగా పడతారు. ఇప్పుడు మొగ చెట్టు అంటే ఎకరానికి 10 పడితే ఆడొకటి 10-12 పడితే పర్వాలేదు. ఇది ఎకరానికి 20 చెట్లు పోతు చెట్లు పడతాయన్న. 20 చెట్లు పోతు చెట్లు పడడం వల్ల రైతు అనేవాడు చాలా దెబ్బతింటాడు. అదే మరి పూత చెట్లు మరి పోతు చెట్లు ఉండాలి, ఎక్కడో ఉండాలి. అది తోటంతా అల్లుకొని పోవడం వల్ల రైతు ఇక్కడ నర్సరీ వాళ్ళు ఇప్పుడు మనకు తెలియదు కదా, మొక్క తీసుకున్నాడు ఇది పుచ్చ చెట్టు, ఇది లేడీ చెట్టు తెలియదు అన్నయ్య కదా, మరి ఎలా తెలుసుకోవాలి? ఆ మొక్క చూస్తానే మొక్క చూస్తానే తెలుస్తుంది. ఎలా అంటే పోతు చెట్టుకు అనేది రెమక, ఇప్పుడు ఈ రెమ్మకంలా ఈ రెమ్మక పోతు చెట్టుకి పైన కొసాన పొడుచుకొని ఉంటుంది. ఈ కాయలు కాసే చెట్టుకి రెమ్మక ఇది ఇలా పడిపోతుందా, ఇలా ఉంటుంది. అదే గుర్తు. మీరు తీసుకున్నప్పుడు ఒక్క సెకండ్ ఆ మొక్క దిక్కి చూస్తే మీకు తెలిసిపోతుంది అని. చిన్న విషయం, ఇప్పుడు మీరు గణేష్ ఉన్నారు, మీ పేరు, మీరు 3 ఎకరాలు ఆర్డర్ చేశారు. మీకోసం ఒక బండి పంపించాము, ఒక 3000 మొక్కలు పంపించాము. 3000 మొక్కలు పంపించినప్పుడు తీరా మీ ఇంటికి వచ్చింది మొక్కలు. ఆ తర్వాత మీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ చెట్టు బాగలేదు, ఈ చెట్టు బాగలేదు అని చెప్పేసి మళ్ళీ మార్పిడి చేసి మళ్ళీ పంపిస్తారు చెట్టుకి, వాపస్ ఇచ్చేస్తామన్నా. అలా ఎలా ఒప్పుకుంటారు వాళ్ళు?
అంటే ముందుగానే నర్సరీ వాళ్ళతో డీల్ ఒప్పించుకుంటారు. అది అంటే కోడూరు అంతా ప్రతి ఒక్క నర్సరీ ఎవరి పాటికి వాళ్ళు సపరేట్ కాదు. కోడూరులో మొత్తం యూనిటీ, మొత్తం దళారుల కానించి సేట్లు కానించి మొక్క అమ్మేవాడు కానించి మొక్క పెంచేవాడు దాకా మొత్తం ఒక యూనిటీ, ఒక యూనియన్ మీద నిలబడి ఆ పైరు అనేది అలా ప్రాసెస్ చేస్తారన్న. అంతా ఒక యూనిట్ మీద నిలబడడం వల్ల ఒక మాట అడిగినా, ఒకటి చేసినా, ₹1 అడిగినా కూడా ఇస్తారన్న. ఒకరు ఇద్దరు పోయి ముందుకు పోయి అడిగితే ఎవరు 10 మంది కలిసి కట్టుగా పోయి అన్నా రేటు లేదన్నా ఏదన్నా చేయండి, మాకు ఎరువులకు రాలేదు అని మనం అడిగే దాన్ని బట్టి ఉంటుందన్న. మీకు అక్కడ ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది సుమారుగా మీకు అక్కడ? మాకు ఒక ఎకరానికి 1100 మొక్కలు పడతాయినా. అన్ని మొక్కలు ఎందుకు వేస్తాం, తక్కువ వెళ్ళక మొక్కలు? మేము మీరు లాంగ్ వేస్తారు కదా, మీరు ఎంత వేస్తారు? 6 అడుగులు ఇది. మా పక్క 5, 4 ఎందుకని దగ్గరగా వేస్తాం. దగ్గర వేస్తామనా? మీ పక్క ఎంత లేదు నాకు. ఇది మినిమం 7-7.5 ఉంటుంది. మా పక్క 5కే వేస్తాం. ఎందుకని అంటే మా పక్క తగ్గిద్ది అప్పుడు. కాపు తగ్గుతుంది కానీ మా పక్క కాపు కింద నుంచి వస్తుందనా. ఎలా దగ్గర ఉంటే ఒకదానికి చెట్టు వేరు కలిసిపోతాయి కదా. ఇప్పుడు దానివల్ల క్రాప్ ఎలా వస్తుంది మీకు ఎక్కువగా? మాకు అనేది గెడ్డి అనేది చెట్టు దగ్గర ఉంటే గెడ్డి పడదు, దానివల్ల ₹10 తగ్గుతుంది స్ప్రేకి, గెడ్డి మందుకి. అందుకని చెప్పి దగ్గర చెట్టు వేసుకుంటారు, ఎక్కువ చెట్లు పెట్టించుకుంటారు. ఎక్కువ డబ్బు అయినా కూడా నీడకి తగ్గి మనకి నీడ ఉండడం వల్ల ఎక్కువ కలుపు రాదు. అవును, అందుకని రాదు, నీళ్ళు తొందర పారకం అవుతుంది, ఎక్కువ మొక్కలు ఉంటాయి. క్రాప్ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది కదా, మరి అట్లా క్రాప్ డిస్టెన్స్ ఏముండదునా, మంచి వర్షాకాలంలో స్టార్ట్ అవుతుంది. వర్షం పడే కొద్దు ఈ కింద ఉన్న రెమ్మకలో పూత ఇక్కడి నుంచి పుడుతుంది. భూమిలో అంటే కావాలంటే రైల్వే కోడూరు అని యూట్యూబ్లో కొట్టి బొప్పాయి సాగు అని కొట్టండి, ఇక్కడ నుంచి కాయ వస్తుంది కోడూరులో. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది. అక్కడ సాయిల్ వేరు, అక్కడ భూమి కూడా వేరు. మన పక్క ఇది ఎర్రది, ఎర్ర నేల ఇది. ఆ పక్క తవ్వ అంటే బ్లాక్ కాదనా, వైట్ ప్యూర్ అంటే గోధుమ కలర్. కొన్ని భూములు బట్టి కూడా కాపు అనేది ఉంటుంది. ఏరియా అందరికి మంచి కాస్తుందా, లేకుంటే కొన్ని ఊర్లకే మంచి కాస్తుందా? మా ఊర్లో మా ఏరియాలో రాజంపేట దగ్గర బైకెడపల్లి, కాకలవారిపల్లి, ఉప్పరపల్లి, మాధవరంపాడు, వత్తలూరు, ఆకేపాడు ఇలాంటి